కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన 3 బ్యారేజీల్లో సమస్యలకు కారణాలను తేల్చేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నియమించిన నిపుణుల కమిటీ ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు పర్యటించనున్నారు. కుంగడంతో పాటు పిల్లర్స్ దెబ్బతిన్న మేడిగడ్డతో పాటు సీపేజీ సమస్యను ఎదుర్కొంటున్న అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లను పరిశీలించనున్నారు. నీటిపారుదల శాఖ అధికారులు నిర్మాణంలో పాలు పంచుకున్న వివిధ సంస్థలతో సమావేశమై చర్చిస్తారు. ఈ 3 బ్యారేజ్లకు సంబంధించి 19 రకాల సమాచారం సిద్ధం చేసి ఇవ్వాలని నిపుణుల కమిటీ కన్వీనర్ తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శికి రాసిన లేఖలో కోరారు. కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ చైర్మన్ గా ఉన్న కమిటీలో యూసీ విద్యార్థి పాటిల్, శివకుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్, అమితాబ్ మీనా సభ్యులుగా ఉన్నారు. మొదటగా ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుని నీటిపారుదల శాఖ అధికారులతో చర్చించారు. రాత్రికి మేడిగడ్డ వెళ్లి అక్కడే బస చేస్తారు. 7, 8 తేదీల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లను పరిశీలిస్తారు. 9న మళ్లీ అధికారులు, ఇంజనీర్లతో చర్చించి తిరిగి వెళ్తారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్. ప్రియాంక, నేడు హైదరాబాద్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు రానున్నారు. మొన్న ఏదైతే కమిటీ చేసిన నేపథ్యంలో వారు ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ పై కూడా రిపోర్ట్ తీసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడ అసలు ఎలా ఏదైతే మేడిగడ్డ సంబంధించినటువంటి పిల్లర్లు 3 పిల్లర్లు కుంగిన నేపథ్యంలో అసలు నాణ్యత లోపమా లేకపోతే అసలు అది భవిష్యత్తులో అసలు ఉంటుందా, ప్రాజెక్ట్ అసలు దీనిపై ఆ నీటి లభ్యత అక్కడ తీసుకునే అవకాశం ఉందా లేదా అన్న దానిపై కూడా పూర్తిగా పరిశీలించనున్నాడు. ఈ రోజు హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో వారు ఇరిగేషన్ అధికారులతో మొదటగా కూడా సమావేశం నిర్వహించి అసలు వాటి యొక్క అంటే నిర్మించిన దానిపై కూడా పూర్తి స్థాయిలో కూడా మొత్తం వాటి యొక్క పరిశీలించనున్నారు. అక్కడికి ఏదైతే రేపు ఎల్లుండి ఆ మేడిగడ్డ బ్యారేజీ, అన్నారం బ్యారేజీ దగ్గరికి వెళ్లి పూర్తి స్థాయిలో కూడా ఆ బ్యారేజీలను కూడా పరిశీలిస్తారు. వాటి నాణ్యత కావచ్చు, అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ యొక్క అసలు డిజైన్ కావచ్చు మొత్తం కూడా చూసి దానిపై రిపోర్ట్ మాత్రం 4 నెలల్లో కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దీనికి మాత్రం ఇప్పటికే ఇరిగేషన్ గా కాళేశ్వరం అంటే సంబంధించినటువంటి మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు అంటే ఈ 3 పిల్లర్లు కుంగిన నేపథ్యంలో ఇప్పటికీ రిపేర్లు చేయకున్నా కూడా అది కనీసం అక్కడ రాజకీయంగా కూడా మారింది. అంటే టీఆర్ఎస్ నేతలు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ నేతలు మొత్తం కూడా మేడిగడ్డ పరిశీలించడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి ఒక కమిటీ వేసి ఈ కమిటీ యొక్క రిపోర్ట్ ఆధారంగా కూడా ముందుకెళ్లాలని కూడా కాంగ్రెస్ భావిస్తా ఉంది. జల సంఘం అధికారులు కూడా ఇక్కడికి రానున్నారు. రేపు ఎల్లుండి కూడా అన్నారం కావచ్చు, మేడిగడ్డ 2 ప్రాజెక్టులు పరిశీలించనున్నారు అధికారులు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.